కిచెన్. ఈరోజు మటన్ బోన్ సూప్‌ని ఆంధ్ర స్టైల్‌లో ఎలా చేస్తారో చూపిస్తానండి. ముందుగా మనం మటన్ బోన్స్‌ని తీసుకొని శుభ్రంగా 4, 5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని, అలా క్లీన్ చేసుకున్నాక వాటిలో కొంచెం పసుపు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం దీనికి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని, అంటే బాయిలింగ్‌కి సరిపడా వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకొని, నేనైతే కుక్కర్‌లో పెట్టుకుంటున్నాను. డైరెక్ట్‌గా కుక్కర్‌లో పెట్టుకుంటే 10 విజిల్స్ అయినా రానివ్వండి. మనకి ఇది బాగా మెత్తగా బాయిల్ అయిపోవాలి. మటన్ బోన్స్ అనేవి మెత్తగా బాయిల్ అవ్వాలి. చాలా టెండర్‌గా అయిపోవాలి. నేను ఈ గిన్నెని కుక్కర్‌లో పెట్టి బాయిల్ చేసుకుంటాను. ఈలోగా నేను చింతపండుని తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నెని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే కరివేపాకు యాడ్ చేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి త్వరగా మగ్గాలి అంటే వీటిలో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ఆనియన్ అనేది ఒకటే పెద్ద సైజ్ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. అలానే 4, 5 పచ్చిమిర్చి చీలికలు తీసుకోండి. మీ కారానికి సరిపడా ఇష్టమైన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా ఒక 2 టొమాటోస్‌ని ప్యూరీలా చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. 2 టొమాటోలు మనం కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా ప్యూరీలా చేసుకోవాలి. ఇలా ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. మనం ఆనియన్స్ అనేవి బాగా మగ్గాక అందులో ఈ ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఈలోగా మటన్ అనేది నేను బాయిల్ అయిపోయింది మటన్ బోన్స్ అనేవి బాయిల్ అయిపోయింది. వీటిని కుక్కర్‌లో నుంచి తీసాను. మనకి ఎలా బాయిల్ అవ్వాలో నేను చూపిస్తున్నాను. మనం ఇలా కట్ చేస్తే వాటిని 2 హాఫ్స్‌గా చూసారు కదా! ఇలా కట్ అయిపోతుంది. నాది ఇంకా కొంచెం థిక్ స్పూన్ అండి. ఇంకా బ్లంట్‌గా ఉంది కదా స్పూను. ఇంకా షార్ప్‌గా ఉంటే ఇంకా బాగా కట్ అయిపోయేది. మనకి ఇలా అయితే బాయిల్ అవ్వాలనమాట. ఇంకా టెండర్‌గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. కానీ మనకేంటంటే బోన్ నుంచి మీట్ అనేది సెపరేట్ అయిపోయి కర్రీలో మిక్స్ అయిపోతూ ఉంటుంది. అలా కంటే ఇలా కరెక్ట్‌గా బాయిల్ అయిందనమాట. ఇలా బాయిల్ చేసుకోండి. మనకి బోన్స్ అనేవి ముదరవి, లేతవి మధ్యస్థంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కాబట్టి టొమాటో ప్యూరీని యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని ఈ టొమాటో ప్యూరీ కూడా బాగా మగ్గాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీదే ఉంచి మగ్గించుకోవాలి. ఇందాక నేను చెప్తున్నాను కదా! బోన్స్ అనేవి 3 టైప్స్‌లో ఉంటాయండి. మనం మటన్ షాప్‌లో నుంచి తెచ్చుకుంటాం కదా! కొన్ని ఏంటంటే లేతగా ఉంటాయి. అవి త్వరగా మనకి కుక్కర్‌లో కుక్ అయిపోతాయి త్వరగా. అదే మధ్యస్థానివైతే 10 విజిల్స్ అలాగా పట్టేస్తుంది. అదే మనకి ముద్దరవైతే ఎన్ని విజిల్స్ అయినా కూడా బాయిల్ అవ్వదు. అలాంటప్పుడు కొంచెం వంట సోడా అనేది యాడ్ చేయండి. వంట సోడా అనేది యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం త్వరగా మెత్తబడుతుందనమాట. అంటే ఒక 15 విజిల్స్ వరకు వేయిస్తే మనకి అయిపోతుంది. మెత్తగా అవుతుంది. అలా అనమాట. ఇదొక చిన్న టిప్ అనమాట. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అలానే కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. కారం కూడా వేశాను. సో, అది గుర్తుపెట్టుకొని ఇందులో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కాస్త ఫ్రై అయ్యాక ఇందులో నేను కొంచెం మసాలాలు యాడ్ చేస్తాను. ధనియాలు, జీలకర్ర పొడి, అలానే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అలానే కొంచెం గరం మసాలా పౌడర్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! మటన్ బోన్స్ అనేవి ఇవి ఫ్రై అయ్యాక మనం ఆ మటన్ బోన్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. నేను ఇందులో ఒక చిటికెడు మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా! మెంతి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మిక్స్ చేసుకోండి.
కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఈ మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేశాక కాసేపు ఫ్రై అవ్వాలి. మనకి మెంతి పొడి అనేది కొంచెం ఫ్రై అయితేనే దాని ఫ్లేవర్ అనేది బావుంటుంది. మనం చింతపండు అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దాంట్లో నుంచి రసం అనేది తీసేసుకొని రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఆంధ్ర స్టైల్ కాబట్టి మనం చింతపండు యాడ్ చేస్తున్నామండి. ఇది తెలంగాణ, హైదరాబాద్ సైడ్ అయితే మనకి ఓన్లీ పాయ అని అంటూ ఉంటారు కదా! ఓన్లీ మనకి మసాలాలతో మాత్రమే ఉంటుంది. అందులో పులుపు అనేది యాడ్ చేయరు. నేనైతే ఇందులో చింతపండు రసం వేస్తాను. అలానే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తాను. ఇది ఆంధ్రాలో మేక కాళ్ళ పులుసుని ఇలానే తయారు చేసుకుంటారు. మనకి అటు సైడ్ అయితే మనం ఇది స్కిప్ చేసేస్తే మనకి సేమ్ అటు సైడ్ లాగా పాయలాగా రెడీ అయిపోతుంది. అంటే చింతపండు అలానే బెల్లం ఈ 2 స్కిప్ చేసేస్తే మనకి అటు సైడ్ మసాలాతో కూడిన గ్రేవీలాగా, పాయలాగా ఎలా అయితే సూప్ లాగా ఉంటుందో అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చింతపండు రసం వేసేసుకున్నాక చింతపండు రసం ఈ మసాలాలు అన్నీ మనకి బోన్స్‌కి పట్టాలి కాబట్టి బోన్స్ కూడా బాయిల్ చేసుకున్నాం కదా! అవి యాడ్ చేసేసాను. మనం ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి బోన్ నుంచి ఆ మీట్ అనేది సెపరేట్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇవి మధ్యస్థంగా ఉన్న బోన్స్ అండి. అంటే లేతవి కాదు, ముద్దరివి కాదు, మధ్యస్థంగా ఉన్నవి. నాకైతే 12 విజిల్స్ వరకు పట్టింది వీటిని బాయిల్ చేయడానికి. ఇది నేను డైరెక్ట్ కుక్కర్‌లో పెట్టలేదు. ఆ గిన్నెనే కుక్కర్‌లో పెట్టి బాయిల్ చేసుకున్నాను. దానివల్ల నాకు 12 విజిల్స్ అయితే పట్టింది. నార్మల్‌గా అయితే 8 డైరెక్ట్ కుక్కర్ అయితే 8 విజిల్స్ అలా పడుతుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. అలానే చిన్న బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. మనం చింతపండు యాడ్ చేసిన ఏ పులుసులో అయినా సరే చిన్న ముక్క బెల్లం ముక్క అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఆ పులుపు, ఆ ఉప్పు అన్నీ కూడా కరెక్ట్‌గా సెట్ అవుతాయన్నమాట. బ్యాలెన్సింగ్‌గా చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది బాగా మరగాలి. పులుసు అనేది కాస్త బాగా మరిగి మనకి ఆ బోన్స్‌కి ఆ పులుసు, ఆ మసాలాలు అన్నీ పట్టుకునేలాగా మరగాలన్నమాట. ఒక 15 మినిట్స్ వరకు మనకి వదిలేయండి. మరగాలి బాగా. మరిగాక మనకి ఏంటంటే ఆ బోన్స్‌లో ఒక థిక్‌నెస్ ఉంటుంది. అది మనకి పులుసులోకొచ్చి సూప్ అనేది మనకి థిక్‌గా ఉంటుందన్నమాట పులుసు. మేకకాళ్ళ పులుసు అనేది మనకి కొంచెం థిక్‌గా అవుతుంది. ఇలా మనకి ఆయిల్ అది పైకి తేలేంత వరకు బాగా మరిగించుకోండి. ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ బాగా మరిగించుకున్నాక ఆయిల్ ఆటోమేటిక్‌గా పైకి తేలుతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి అలా వదిలేసాం కదా! అలా 20 మినిట్స్ వదిలేస్తే మనకి ఆయిల్ అది ఇలా బాగా పైకి తేలి బాగా చిక్కపడుతుందనమాట. ఇలా చిక్కపడ్డాక ఇంకొక 5 మినిట్స్ మనం పైన లిడ్‌తో కవర్ చేసేసి ఒక ప్లేట్‌తో కవర్ చేసేసి వదిలేస్తే మనకి ఇంకా బాగా థిక్‌గా ఫామ్ అవుతుంది. ఇలా మనం కొంచెం గ్యాప్ ఉంచుకునేలాగా ప్లేట్ పెట్టుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇలా మనం ఒక నిమిషం ఇలా కలిపేసుకున్నాక దీంట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన యాడ్ చేసుకోండి. ఇంక అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బోన్ స్ట్రెంత్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ విరోహిమాస్ కిచెన్. లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. బాయ్. టేక్ కేర్.